వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 15వ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు. ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురుర్ద్వాదశ మాసాన్ని త్రింశన్మాసంశనేశ్చరః, గురువు 12 నెలల పాటు ఒక రాశి యందు సంచారం చేస్తారు జనరల్గా. అయితే సంవత్సరంలో ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవౌ, గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది. అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది. అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా 2 రాశుల్లో సంచారాన్ని చేస్తారు. ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో 3 రాశుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా. సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక 9 నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము, సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం. శ్రోతలు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం. మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు 4వ పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి వస్తారంటే మరలా బ్యాక్ వస్తారు. ఆ 2 నెలలు మినహాయించి మిగతా 10 నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును. అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురు, దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు, వాహనానికి కారకులు ఆయన. అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు, యజ్ఞయాగాది క్రతువులకి కారకులు, తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు. ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే, జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు, దైవ బలం ఉండదు, ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం. ఈ గురుని యొక్క మార్పు మకర రాశి వారికి మే 15వ తారీఖున మారేటువంటి గురువు షష్ఠభావంలో ఉండబోతున్నారు. ఈ సంవత్సరం అంటే గత సంవత్సరంలో గురుబలం ఉన్నది, పంచమ స్థానమందు గురుడు ఉన్నారు. ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కొంత గురుబలం ఉండడం కాసింది మకర రాశి వారిని. అంటే పూర్తిగా పాడైపోకుండా సగం కాపాడేటువంటి స్థితిలో గురుడు ఉన్నారు. మరి ఈ సంవత్సరంలో గురుబలం పోతూ ఉన్నది. 15వ తారీఖు దాటాక 6వ స్థానంలోకి గురుడు వెళతారు. అయినప్పటికీ ఇక్కడ 2 మంచి విషయాలు ఉన్నాయి. 15వ తారీఖున గురుబలం పోతోంది, 21వ తారీఖున రాహు బలం వస్తోంది. శని ఆల్రెడీ మార్చి 30 నుండి బలంగా ఉన్నారు. అంటే శని రాహువుల యొక్క బలం చాలా అధికంగా ఉన్నది. ఇది 90% ఏం చేస్తుంది అంటే గురుడు ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలని తీసేస్తారు శని రాహువులు ఇద్దరు. అంటే గురుడు ఏ ఫలితాలనైతే వ్యతిరేకంగా ఇస్తారో వాటిని తగ్గించేస్తారు. ఉదాహరణకి తీసుకుందాం, షష్ఠ స్థానమందు గురుడు ఉన్నప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏమని, చౌరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అన్నాడు. అంటే 6వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు కొంత రోగ బాధలు, రుణ బాధలు, శత్రు బాధలు అధికంగా ఉంటాయి. ఉద్యోగం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సొంత మిత్రులు, బంధువులు వీళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకంగా ఉంటారు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. లేదా కొంత ఏదైనా ఒక అనారోగ్య సమస్య వల్ల లేదా ఇంకో దాని వల్ల కొంత మనిషి వెనకబడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయం. మరి ఇప్పుడు రాహు 2వ స్థానంలో ఉంటే సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అన్నాడు. ప్రత్యేకించి ఆరోగ్యం గురించి మాట్లాడతారు రాహు గురించి చెప్పినప్పుడు 2వ స్థానంలో. అంటే గురుడు ఎప్పుడైతే వ్యతిరేకంగా ఆరోగ్యాన్ని తీసేస్తున్నారో ఈయన ఆరోగ్యాన్ని ఇస్తాడు. షష్ఠభావమందు గురువు
వివాహానికి సంబంధించినటువంటి వాటిని విచ్ఛిన్నం చేయడానికి లేదా శత్రువుల కింద మనల్ని మిగతా వారిని మార్చడానికి ప్రేరేపిస్తూ ఉంటే, వాక్స్థానమందు రాహువు లౌకికత్వాన్ని ప్రదర్శన చేస్తారంటే లౌక్యాన్ని ప్రదర్శన చేస్తారు. లౌక్యం లౌక్యం అంటే ఏంటి? ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఈస్థెటిక్ సెన్స్ అంటారు. ఎవరి దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఎలా మెలగాలి. శని తృతీయంలో ధైర్యాన్ని ఇస్తారు, గౌరవాన్ని సంపాదించుకునేటువంటి స్థితిని ఇస్తారు, నాయకత్వాన్ని ఇస్తారు. అంటే ఇక్కడ మకర రాశి వారికి గురుబలం లేకపోయినా నేను చెప్పబోయేటువంటిది ఏంటి అంటే, షష్ఠ స్థానమందు గురుడు ఉండడం వల్ల గురుబలం ఉండదు. దానివల్ల పైన చెప్పినటువంటి సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుండి శని రాహువులు కాపాడుతున్నారు కాబట్టి భయపడవలసినటువంటి పరిస్థితులు లేవు. అంటే గురుబలం తగ్గినా కూడా అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఈ షష్ఠభావమందు గురుడు ఇచ్చేటువంటి రోగ రుణ శత్రు బాధల నుండి బయటపడాలి అంటే చక్కగా గురువారాలు చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే శని రాహువులు బలంగా ఉన్నారు కాబట్టి మనం దాని గురించి మర్చిపోవచ్చు. గురుబలం పెంచుకోవడానికి అంటే కొంత అదృష్టాన్ని యాడ్ చేసుకోవాలి జీవితంలో, కొంత దైవ బలాన్ని కావాలి అనుకునేటువంటి వారు ఏం చేయాలి అంటే, గురువారం నాడు ఒంటిపూట భోజనం చేసి, మౌనవ్రతాన్ని పాటించి, శనగలు దానం చేయడం, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం, సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవడం, దత్తక్షేత్ర సందర్శనం చేయడం, లేదా శ్రీ గురు చరిత్ర సప్తాహం చేయడం, ఇటువంటివి చేస్తూ ఉండడం ద్వారా ఆటోమేటిక్గా గురుబలం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. స్వస్తి.